సార్ కడపలో వైఎస్ షర్మిల అలాగే సునీత ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న భాగంగా మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. ఆ ప్రచారం ఏ మేరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది సార్ అక్కడ? అంటే ఇప్పుడు అక్కడ వివేక హత్య అనే అంశం పైనే ప్రజలు తీర్పు చెప్తారా? అదే అంశం పైనే ఆ ఎజెండా పైన వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు. వాళ్ళు జగన్ మాత్రమే విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏ ఓటు తెచ్చుకుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయము సమాజము నిట్టనిలో చిలిపేది. వారు ఒక సెక్షన్ జగన్ వెనకాల, ఒక సెక్షన్ చంద్రబాబు నాయుడు వెనకాల. థర్డ్ ప్లేయర్ గా షర్మిల ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఆమె కూడా నేను కూడా జగన్ కు వ్యతిరేకం అంటున్నారు. ఇప్పుడు ఇటువైపు వాళ్ళంతా ఒకవైపు, అటువైపు వాళ్ళంతా ఒకవైపు అనుకుందాం. ఇటు ఏ టీం, అటు బి టీం. మీరు ఏ టీంతో ఫైట్ చేయాల్సిన వాళ్ళు అటు ఉంటారు, ఏ టీంతో కలిసి పనిచేయాలి ఇటు ఉంటారు. ఇప్పుడు షర్మిల అటువైపు వచ్చింది, జగన్ వ్యతిరేక టీం వైపు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? మీరు గెలిస్తే మీరు అవార్డు పంచుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఆ ఓటు ఎవరు ఓటు పంచుకోవాలి? ఆమె షీ హర్ సెల్ఫ్ ఆన్ హర్ ఓన్ చోస్ టు బి అగైన్స్ జగన్. అంటే జగన్ వ్యతిరేక శిబిరంలో ఆమె ఉండాలని నిర్ణయించుకుంది. జగన్ వ్యతిరేక శిబిరంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. ఇప్పుడు అదే అంబ్రెల్లా కింద ఈమె కూడా, అదే అంబ్రెల్లా అంటే సేమ్ అంబ్రెల్లా కాకపోవచ్చు, ఆ సైడ్ ఈమె కూడా ఒక అంబ్రెల్లా పెట్టుకొని అదే షెల్టర్, అదే ప్లాట్ఫామ్ మీద ఉంది. సో షీ విల్ షేర్ నేచురల్లీ ద ఓట్ అగైన్స్ జగన్ కదా. ఓట్ ఫర్ జగన్ వచ్చేది షేర్ చేసుకోలేదు కదా. ఒకవేళ ఆమె జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉంటే ఆమెకు సొంత పొలిటికల్ స్పేస్ వచ్చేది. సో ఆమె జగన్ వ్యతిరేక స్పేస్ లో ఉండాలని నిర్ణయించుకుంది. జగన్ వ్యతిరేక స్పేస్ లో ఆల్రెడీ కూటమి ఉంది. సో ప్రజలు జగన్ ఓడించాలని కోరుకునే ఓట్లు షర్మిల అడుగుతుంది. జగన్ ఓడించాలని కోరుకునే వాళ్ళు షర్మిల కింద ఓటేస్తారు. షర్మిల ఓటేస్తే అది వేస్ట్ అవుతుంది అనుకోరా? అంటే వాళ్ళు షర్మిల ప్రచారం వల్ల టీడీపీ కన్నా లాభం జరగాలి, లేకపోతే టీడీపీకి లాభం జరిగి జగన్ పట్ల వ్యతిరేకత పెంచి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉపయోగపడాలి. కానీ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న ఓటర్ కూడా షర్మిలకేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న ఓటర్ కూడా యాంటీ టీడీపీ ఓటర్ కదా. టీడీపీ ఓటర్ అయితే టీడీపీ వైపు ఉంటాడు. సో అందువల్ల షర్మిల స్ట్రాటజీ ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మీరు చూడండి, ఎన్నికల్లో ఏ ప్రభావం ఉండదు. నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గురించి ఇదే చెప్పాను. ఏం జరిగింది? అదే ఇప్పుడు కూడా చూడండి, దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ షర్మిల.